గారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ప్రైవేటైజేషన్ ఆపుతారు, కొన్ని నిధులు ఇస్తున్నారు, ఇలా నడిచిన నేపథ్యంలో ఇప్పుడైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న వైట్ ఎలిఫెంట్తో పోల్చడం, పని చేయకుండా జీతాలు ఇవ్వాలా అని అనడం, ఇవన్నీ చూస్తుంటుంటే వెరసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికే గవర్నమెంట్ సిద్ధమైంది, రెడీ అయిపోయింది అన్నట్టుగా మనం అనుకోవచ్చా? అసలు యూటర్న్ అనే క్వశ్చనే లేదండి. యూటర్న్ అనేది లేదు. ఒకటే ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో ఈ రోజు దాకా ఏ మార్పు జరగలేదు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఆ నిర్ణయం అలాగే ఉంది. లేటెస్ట్ గా 2-3 నెలల క్రితం కూడా వేరే వాళ్ళు ఎవరో పార్లమెంట్ లో అడిగితే ఇది అండర్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు కేంద్ర మంత్రి. ఆ ప్రాసెస్ నడుస్తోంది అని చెప్పి. అందువల్ల ఆ ప్రాసెస్ అప్పుడు చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. మధ్యలో రాజకీయ కారణాలతో తాత్కాలిక ఉపశమనాలు కల్పిస్తున్నారు. రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఏం జరగదని మాట్లాడుతున్నారు. కానీ జరిగే పనులు అండర్ గోయింగ్ అన్ని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అక్కడ జరిగే పనులు కూడా అలాగే జరిగిపోతున్నాయి. ఎందుకంటే లేటెస్ట్ గా ఏదో ఫర్నెస్ వ్యవస్థ ఏదో దానికి అది ప్రైవేటైజేషన్ చేయడానికి ఆ మధ్య నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఆ ప్రాసెస్ అంతా నడుస్తూనే ఉంది. అంటే పైకి మాత్రం ఇది జరగట్లేదు అని చూపిస్తున్నారు. కానీ లోపల ఒక్కొక్క పార్టీని ఒక్కొక్క డివిజన్ ని ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముందు మాత్రం బోర్డు RNL అని ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ అని ఉంటుంది. కానీ లోపల రకరకాల కంపెనీలు వచ్చేస్తాయి. ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కంపెనీ వచ్చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు అవి కూడా అన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక బస్సు ఉందనుకోండి, ఆ బస్సు లాగానే కనబడుతుంది మనకి. కానీ లోపల స్టీరింగ్ వెళ్ళిపోతుంది, ఇంజన్ వెళ్ళిపోతుంది, హార్న్ వెళ్ళిపోతుంది, బ్రేకులు ఉండవు, బ్రేకులు తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్క పార్ట్ ని పిక్కుని వెళ్ళిపోతారు. పైకి మాత్రం డొక్కు మాత్రం అలా కనిపిస్తుంది. బస్సు అలాగే ఉంది చూసారా, బస్సుని మేమేం ముట్టుకోలేదు, బస్సు అలాగే ఉంది అంటారు. అది ఆ బస్సు అనేది ప్రయాణానికి పనికిరాదు. దాంట్లో ఏ ఒక్క పార్ట్ పనికొచ్చే పార్ట్ ఉండదు. పనికొచ్చే పార్ట్లన్నీ పీక్ వెళ్ళిపోతారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అది జరుగుతోంది. సో అందువల్ల వీళ్ళు ఎందుకంటే అందుకనే దీన్ని వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పిచ్చి కుక్క అని ముద్రేయటం. చంపేసే ముందు కుక్కని చంపాలంటే కేసు అవుతుంది కాబట్టి దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేస్తే పిచ్చి కుక్కని చంపితే కేసు కాదు. సో అందుకని దీన్ని పిచ్చి కుక్క అని ముద్రేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా, మోడీ గారు చేస్తున్నారా, ఇంకోటి ఎవరు చేస్తున్నారా అనేది కాదు ఇక్కడ సమస్య. ఇది ఆంధ్రుల హక్కు. ఆంధ్రుల హక్కు అంటే యాక్చువల్గా ఈ రోజు మాట్లాడుకోవాలంటే తెలుగు వాళ్ళ హక్కు. ఎందుకంటే తెలంగాణలో వ్యక్తులు కూడా దీనికోసం ప్రాణత్యాగం చేశారు. ఈ రోజున్న తెలంగాణ, అప్పుడు ఆంధ్ర. సో వాళ్ళు కూడా ఇప్పుడు దానికోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం ఆంధ్రుల హక్కు మాత్రమే కాదు, ఇది మొత్తం తెలుగు వాళ్ళ హక్కు. ఈ హక్కు మాత్రమే కాదు, ఇది ఆత్మగౌరవం నినాదం. ఇది ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి మాకంటూ ఒక ఉక్కు పరిశ్రమ ఉండాలని చెప్పి పోరాటం చేసి ప్రాణాలకు తెచ్చుకున్నది. అలాంటి దాని మీద ఎవరు కన్నేసినా కూడా ఖచ్చితంగా తెలుగు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళందరి మీద కూడా రియాక్ట్ అవుతారు, తిరగబడతారు. తెలుగువాడి ఆత్మగౌరవం మీద దయచేసి దెబ్బ కొట్టద్దు. ఇది ఒక తెలుగువాడిగా, తెలుగు అభిమానిగా చెప్తున్న మాట. ఇది చాలా సీరియస్ మ్యాటరు. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, చాలా సీరియస్ మ్యాటరు. తెలుగువాడి ఆత్మగౌరవం మీద మీరు దెబ్బ కొడుతున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు దెబ్బ కొడుతుంటే మీరు అడ్డుపడాల్సింది పోయి మీరు వాళ్ళకి సహకరించే పనులు చేస్తూ ఉంటే తెలుగువాడు అనేవాడు ఎవ్వడు కూడా క్షమించరు. పార్టీలతో దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా దీని మీద ఏ పార్టీ దీనికి ఎగనిస్ట్ గా ఉన్నా సరే వాళ్ళ మీద రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన లేటెస్ట్ గా వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడడం అనేది చాలా పొరపాటు విషయం. అందుకనే ఇప్పుడు ఇన్ని రియాక్షన్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలాంటి సెల్ఫ్ గోల్ వేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారేమో కరెంట్ తీగల మీద ఎందుకు పనికిరావు, కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవడం అని తప్ప ఎందుకు పనికిరావు కరెంట్ తీగలు అన్నారు. అప్పుడు ఒకసారి దెబ్బతిన్నారు. ఆ తర్వాత వ్యవసాయం దండగన్నారు, అప్పుడు దెబ్బతిన్నారు. ఆ తర్వాత లాస్ట్ టైం 2014-19 మధ్యలో ఎవరన్నా దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని మాట్లాడారు, అప్పుడు దెబ్బతిన్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఈ అనవసరంగా ఉత్త పుణ్యానికి ఈ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడడం. రెండోది కార్మికులకి బుద్ధి ఉందా లేదా, తమాషాలు చేస్తున్నారా అని మాట్లాడడం ఏదైతే ఉందో చాలా చాలా పొరపాటు. ఎందుకంటే ఆ కార్మికులు అక్కడ లేకపోతే అంత మీకు ప్రొడక్షన్ ఎలా వస్తుంది? మీరు కనీసం ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా
క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోయినా కూడా ఆ స్థాయిలో దానికి ప్రొడక్షన్ వస్తుంది. ఈ రోజు కూడా ఆ స్థాయిలో ఉందంటే అంతమంది పనిచేయబట్టే. కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి, ఓకే. కానీ ఇంతమంది కార్మికులు పని చేయకుండా కేవలం డబ్బులు ఇస్తేనే వచ్చిందా? ఆ కార్మికులను మీరు ఎందుకు అవమానం చేస్తున్నారు? మీరు కార్మికుల వైపు నుంచి కొన్ని తప్పులు జరుగుతున్నాయి, నేను కాదను. ఆ తప్పులు జరుగుతున్నాయంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? అది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వమే ఆ తప్పుల్ని సరిదిద్దకుండా ఇది బయట ఎలిపెంట్ అయిపోయింది, దీన్ని మేము ప్రైవేట్ చేస్తామంటే దాని ఎలా ఉంటుందంటే, ఇంట్లోకి ఎలుకలు వచ్చాయంటే ఇల్లు తగలెట్టుకున్నాడు అంటాడు ఎవడో. ఇల్లు తగలెట్టుకోకూడదు. ఇంట్లో ఎలకలు ఉన్నాయి అంటే ఎలకల మందు పెట్టి ఎలకలు చంపేయాలి తప్ప ఇల్లు తగలెట్టేసుకుంటారా? ఇప్పుడు అక్కడ కార్మికుల వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయంటే కార్మికులు తప్పులు జరగకుండా చూడాల్సింది మీరు, చూడవలసింది పోయి అసలు మొత్తం దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తా ఉంటాం అనేది, లేదంటే బయట వెళ్ళిపోతాం అంటాం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ మరొక అంశం రాజమౌళి గారి కామెంట్స్. ఆయన వారణాసి అంటూ ఒక సినిమా చేస్తున్నారు. అండ్ మహేష్ బాబు గారి లుక్ చూసాం, నందిపై వస్తున్నారు, త్రిశూలం పట్టుకున్నారు. కాకపోతే ఆయన వ్యక్తిగత విషయం నేను దేవుణ్ణి నమ్మను అని ఒక మాట అన్నారు. ఇప్పుడు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజమౌళి గారు ఆ మాట అనడం కరెక్ట్ కాదండి, తప్ప? తను వ్యక్తిగతంగా తను ఏదైతే తన మనసులోని భావన ఉందో అది బయటకు చెప్పడం అనేది కంప్లీట్గా రాంగ్ అంటారా? దీన్ని ఆయన మాట్లాడిన విషయాన్ని రెండు పార్ట్లుగా చూడాలి. ఒకటి, నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదండి, ఓకే, అంతవరకు నో ప్రాబ్లం. అక్కడ దాకా నీ ఇష్టం, నీ భావానికి సంబంధించిన విషయం నువ్వు ఏదైనా అనుకో, మాకేం సంబంధం. కానీ దాని తర్వాత ఎక్స్టెన్షన్, హనుమంతుల వారు ఏదో చేసేస్తాడు, మా వెనకాల ఉంటాడు, ఏదో చేసేస్తాడు అన్నారు. ఇదేనా చేసింది హనుమంతుల వారు అని నాకు కోపం వచ్చింది. ఏంటి, ఆయన ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ టెక్నికల్ ప్రాబ్లం సరిదిద్దలేదంట, హనుమంతుడికి వచ్చి సరిదిద్దలేదంట. తమాషాలుగా ఉందా రాజమౌళికి? ఒళ్ళు ఏమన్నా తిమ్మిరిగా ఉందా రాజమౌళికి? నీ ఎలక్ట్రీషియనా హనుమంతుడు? నీ ఎలక్ట్రీషియనా? నీ టెక్నీషియనా? అంత ఇచ్చావండి. నీ టెక్నీషియన్కి డబ్బులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టావు, వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు చేయలేకపోయారు. నువ్వు హనుమంతుడికి ఎంత ఇచ్చావండి? నీకు హెల్ప్ చేయడానికి ఎంత ఇచ్చి కూర్చోబెట్టావు? డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టిన టెక్నీషియన్ చేయవలసిన పని నీకు వచ్చి హనుమంతుడు చేయాలా? ఏమో ఒళ్ళుకోవు? ఎందుకా ఒళ్ళుకోవు? పైగా నాన్నగారు నమ్మిన దాన్ని నువ్వు నమ్మట్లేదంటే నువ్వు ఎలాంటి కొడుకువి? నువ్వు ఎలాంటి కొడుకువి? నాన్నగారు చక్కగా హనుమంతుడిని దీని వెనకాల రక్షిస్తాడు అని చెప్తే నువ్వు అసలు నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు అంటే నువ్వు ఎలాంటి కొడుకు అసలు? పైగా నువ్వు రాముడు, గతంలో రాముడు క్యారెక్టర్ నాకు ఇంట్రెస్ట్ లేదు, రాముడు క్యారెక్టర్ అసలు ఏమాత్రం బోరింగ్ క్యారెక్టర్ అని మాట్లాడతావా? అదే రాముడు క్యారెక్టర్ నేర్చుకుని నువ్వు ఇప్పుడు మహేష్ బాబుకి అదే రాముడు క్యారెక్టర్ వేసి డబ్బులు మాత్రం జనాల దగ్గర పడేస్తావా? కోట్లు. సిగ్గుందా అసలు నీకు? సిగ్గుందా? ఓ పక్కన నువ్వు నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నవాడివి, నీకేం హక్కు ఉంది హనుమంతుడి మీద కోపం తెచ్చుకోవడానికి? నీకు అసలు లేని హనుమంతుడి మీద నీ కోపం ఏంటి? నువ్వే లేడని చెప్తున్నావు, దేవుడు లేడని చెప్పి నువ్వు లేని దేవుడి మీద నీ కోపం ఎందుకు వస్తుంది? అంటే నువ్వు పిచ్చోడి కింద లెక్క. నువ్వు ఒక్క నిమిషంలోనే 2 మాటలు మాట్లాడు, నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నావు, ఓకే ఫైన్. లేని దేవుడి మీద నీకు కోపం వచ్చినప్పుడు అంటే నీ బుర్రనవాడేవా, బుర్ర తక్కువడేవా, మెంటలాడివా, నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలా? ఏమనాలి నిన్ను? నువ్వు తెలివైనడివా? నువ్వు పెద్ద డైరెక్టర్వా? నీకు నువ్వు చేసే డైరెక్షన్ కి కొన్ని వందల వేల మంది టెక్నీషియన్లు సహాయం పెడితే నీకు ఆ రిజల్ట్ వస్తుంది. ఒక్క సీజీ లేకుండా నువ్వు సినిమా చూపించు. నీకు మొత్తం ఫారిన్ టెక్నీషియన్ అందరిని ఎందుకు తెచ్చుకుంటున్నావు నువ్వు? వాళ్ళు లేకుండా ఏపీలో ఉన్న టెక్నీషియన్స్ సినిమా తీయలేవా? ఎన్నో వందల మంది సీనియర్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, నీకు ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి బోల్డ్ డబ్బులు పోతే వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ సీజీలు అవన్నీ తీసుకొచ్చి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏదో బాగానే చేస్తున్నా అంటే కథా పాడు ఏమి ఉండదు అందులో. RRR చూడండి మీరు, కథా పాడు ఏమన్నా ఉందో దాంట్లో? అయినా సరే ఏంటి, ఆ టెక్నికల్ వాల్యూస్, ఆ పిక్చరైజేషన్, గ్రాండీర్, దాన్ని చూసి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఏమి ఇస్తున్నారు? ఇది ఎవరికి డబ్బులు ఇచ్చారు? రాజమౌళికి ఇవ్వాల డబ్బులు, సీజీ వర్కులకి డబ్బులు ఇచ్చారు, ఆ టెక్నీషియన్లకి డబ్బులు ఇచ్చారు, రాజమౌళికి ఇవ్వాల కెమెరా పంచనానికి ఇచ్చారు. రాజమౌళికి 4 డబ్బులు రాగానే కింద పేద తెలియదు. ఇప్పుడు రాజమౌళి గారి వ్యాఖ్యలకి సంబంధించి హిందూ సంఘాల నాయకులుగా మీరు ఏమైనా అంటే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, మాట్లాడదాం అనుకుంటున్నారా? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారండి, వానసేన అని, రాష్ట్రీయ వానసేన అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ మీద పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకున్నారు? దాకా ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాజమౌళిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పెట్టాలి కదా, ఇమ్మీడియట్ గా పిచ్చాసుపత్రిలో పెట్టాలి రాజమౌళిని. దేవుడు పక్కన లేడంటాడు, దేవుడి మీద నాకు కోపం వచ్చింది అంటాడు. అంటే పిచ్చోడు, ఒక నిమిషానికి ఆయన మైండ్ వేవరింగ్ అయిపోతుంది.
అలాంటాడు బయట ఉండడానికి అవకాశం లేదు, పిచ్చాసుపత్రిలో ఉండాలి. కానీ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవట్లా. అంటే సామాన్యుడికి ఒక రూలు, రాజమౌళికి ఒక రూలా? మామూలు ఎవరన్నారు దేవుడిని తిడితే మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఇమీడియట్ గా పెద్ద కేసు పెడతారు కదా. రాజమౌళి మీద ఎందుకు కేసు పెట్టలా? అసలు రాజమౌళి క్యారెక్టర్ గురించి ఇంతకు ముందు వాళ్ళ స్నేహితుడు ఒకటి చెప్పాడు, ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పాడు, నేను చచ్చిపోతాను అవసరం అయితే అని కూడా చెప్పాడు. అప్పుడు మీడియా అంతా కూడా, అప్పుడు మీడియా కూడా తప్పు చేసింది. పెద్ద డైరెక్టర్ రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ మనకు చూస్తేనేమో చాలా మంచిగా కనబడతాడు, ఇలాంటి వాడి మీద ఇతను వీడియో రిలీజ్ చేస్తాడు అని చెప్పి మీడియా అంతా అతను తిట్టిపోసింది. ఇప్పుడు తెలుస్తుంది కదా రాజమౌళి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది. ఇప్పుడు మొత్తం తెలుగు ప్రజలందరికీ కాదు, ఇంటర్నేషనల్ గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది వాళ్ళు రాజమౌళి అసలు క్యారెక్టర్ ఏంటనేది. పైకి కనబడే క్యారెక్టర్ ఒకటి, లోపల ఉన్న క్యారెక్టర్ ఇంకొకటి. దేవుడినే నమ్మని వాడు ఫ్రెండ్షిప్ ని నమ్మలేదు, ఆ ఫ్రెండ్షిప్ కూడా దోహం చేశాడని చెప్పి ఆ ఫ్రెండ్ వీడియో పెట్టేటప్పుడు రాజమౌళి ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని చెప్పి మనకు ముందే తెలిసినా కూడా మనం ఇప్పుడు పోలీసులు ఎలా తప్పు చేశారో ఆ రోజు మనం అలా తప్పు చేసాం, రాజమౌళిదే కరెక్ట్ అయ్యి ఉంటుందిలే అని. ఇప్పుడు వాటన్నిటి మీద కూడా ఆలోచించాలి. అసలు ఏం జరిగింది, ఇతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి? మామూలు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు రాజమౌళి, అతను ఇతని జీవితంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అక్కడ ఏం జరిగినాయి, ఏ నేరాలు ఘోరాలు జరిగినాయి చూడాలి. కాబట్టి ఏంటంటే రాజమౌళికి చెప్పేది ఒకటే, డబ్బు వచ్చినంత మాత్రాన ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తిస్తే ఒక నిమిషం పట్టదు. అసలు ఒక్క నిమిషం సేపు, ఒక 10 నిమిషాల సేపు ఆ లైట్లు, ఆ టెక్నాలజీని పని చేయబోతేనే గిలగిల్లాడిపోయావే. ఒక ఫ్లాప్ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక ఫ్లాప్ వస్తే నువ్వు తట్టుకోగలవా? నిజంగా దేవుడు కనుక నీ మీద గట్టిగా తలుచుకుంటే ఒక ఫ్లాప్ వస్తే నువ్వు తట్టుకోగలవా? 10 నిమిషాలు టెక్నాలజీ 10 నిమిషాలు పని చేయబోతేనే గందరగోళం అయిపోయి, నాన్నగారు నీకు పనికిరాలా, భార్య నీకు రోజు భార్య పూజ చేసే భార్య పనికిరాలా, నాన్నగారు పనికిరాలా, నీకు దేవుడి దాకా వెళ్ళిపోయి తిట్టేసేదాకా వెళ్ళిపోయావు, అంత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయావు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఉన్నాడికి రేపు పొద్దున ఒక ఫ్లాప్ వస్తే అసలు ఇతని పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఖచ్చితంగా